వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం జ్వాలాద్వీపం సిరీస్ చేస్తున్నాం కదా, నెక్స్ట్ ఎపిసోడ్ అండి. చిత్రసేనుడు ఉగ్రాక్షుడు కపిలపురంలో చేరిపోయారు. కోటలోకి ఎవరో వస్తున్నారని తెలిసింది. ఆ వస్తున్న వాళ్ళు ఎవరు అని చూసుకుంటే వీళ్ళు ఆ ఊరేళ్ళ ధవళగిరి మీదకి వెళ్ళారు. చిత్రసేనుడు వాళ్ళ నాన్న తారకేశ్వరుడి మీదకి చితకొట్టేశారు వాళ్ళు వీళ్ళని. చితకొట్టేసేసారు కల్లా ఇతను మన నాగవర్మ, అతనికి తోడుగా వచ్చిన పులిరాయిళ్ల సైన్యాధిపతి అయిన కరవీరుడు, వీళ్ళిద్దరూ కొంత సైన్యంతో పారిపోయి, చాలా సైన్యం అక్కడ చచ్చిపోయింది, పారిపోయి వచ్చేస్తారు. వాళ్ళేమనుకున్నారు, దూరం నుంచి చూసి వీళ్ళని అర్థమవ్వగానే వీళ్ళు ఏం చేశారంటే, ఎవరైనా సరే కోటలోకి వచ్చేదాకా వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయొద్దు, చూద్దాం అని చెప్పి ఈ రాక్షస బంట్లు బోళ్ళంత మంది ఉన్నారు కదా, ఉగ్రాక్షుడి బంట్లు, వీళ్ళందరినీ దాచేశారు. నిశ్శబ్దంగా ఉంది కోట. తలుపులు వేసేయడానికి ఏమీ లేవు, ఎందుకంటే కోట గోడంతా పగలగొట్టేశారు వీళ్ళు. రాక్షసులందరూ గదలు పుచ్చుకుని తవ్వేశారు కదా, మొత్తం కోట గోడంతా ద్వారాలే, అన్ని చోట్ల హోల్స్ కొట్టేశారు. నిశ్శబ్దంగా ఉంది కోట అంతా. దూరం నుంచి వస్తున్నారు నాగవర్మ, కరవీరుడు. ఏమనుకున్నారంటే, తారకేశ్వరుడేమో మనని తరిమేశాడు, మనకిప్పుడు పెట్టని కోట ఏదంటే కపిలపురమే. కోట గట్టిది, మన సైన్యం కొంత ఉంది, 2 పక్షులు ఉన్నాయి ఇక్కడ, కాబట్టి ఇక్కడ దాక్కొద్దాం. దగ్గరకు వస్తుంటే వాళ్ళకి తెలిసింది కోట అంతా ఛిద్రమైపోయింది, బయట ఉన్న కాంపౌండ్ వాల్ అంతా పగిలిపోయింది, అగడ్తంతా పూడ్చుకుపోయింది. ఇదేమిటి ఇలా ఉంది? పోనీ చచ్చిపోయిన శవం కానీ, ఓ గుర్రం కానీ, ఓ ఇది కానీ ఏమీ లేదు, శబ్దం లేదు. ఎవరైనా దీని మీదకి వచ్చి పడ్డారా? పడితే ఇవన్నీ కనపడాలి. వీళ్ళు ఏం చేశారు, శవాలు గివాలన్నీ దాచేశారు, శవాలు అగడ్తలు వేసి పూడ్చేశారు, గుర్రాలు గిర్రాలన్నీ దాచేసుకున్నారు లోపల. అక్కడ ఏనుగులు లేవు, అక్కడి నుంచి పక్షులు 2 ఉండాలి, 2 పక్షులు పోయినాయి, పక్షులు లేవు. వీళ్ళు కాపలా పెట్టారు. ఏం జరుగుతోందో వీళ్ళకి అర్థం కాల. కొంచెం ముందుకెళ్తున్నారు. ఎలాగైనా ఈ కోటలోకే వెళ్ళిపోవాలి, ఎందుకంటే వీరేశ్వరుణ్ణి ఆయన వాళ్ళు వీరసేనుడిని దాచేశారు, అతన్ని ఎవరు పట్టుకోలేరు. కాంతిమతి ఏమో మన వాళ్ళ దగ్గరే ఉంది, కాంతిమతి కూడా లేదు కోటలో. ఆలోచించుకుంటున్నారనమాట అన్నీ, వాళ్ళు ఏమేం చేసాం, ఏమేం చేయాలి అని. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ దగ్గర దాకా వచ్చాక వాళ్ళకి ఏం డౌట్ వచ్చింది ఆ కరవీరుడికి, ఏమైనా ఒకవేళ ఉగ్రాక్షుడు వాడి రాక్షస బంట్లు వచ్చారా ఇక్కడికి, తినేశారేమో, నరమాంస భక్షకులు కదా వాళ్ళు. ఓ పంచేద్దాం, మనం లోపలికి వెళ్ళొద్దు కోటలోకి, మనం ఇక్కడే ఉండి సైన్యాన్ని మాత్రం లోపలికి పంపిద్దాం. వీళ్ళ దగ్గర ఉన్నది బ్యాచ్ ఎంత చిన్నది. ఇంతలో ఏమైంది, దూరంగా ఇంకో సేన వస్తుంది. అమరపాలుడు పరిగెత్తుకుంటూ చిత్రసేనుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రభు, మీరు పైకెక్కేసేయండి, రాణిగాని యువరాణిని వీరసేనుడిని పైకెక్కిచ్చేద్దాం. 2వ సైన్యం వస్తుంది, మీ నాన్నగారిది కావచ్చు, లేదా మీరు సహాయం పంపించారు వాళ్ళు కావచ్చు, ఇంకో సైన్యం దూరం నుంచి కనపడుతోంది. వీళ్ళు కోటకు దగ్గరగా వచ్చారు, వీళ్ళని పూర్తిగా లోపలికి రానిచ్చి పట్టేద్దాం. వాళ్ళ దగ్గరకు వచ్చాక కదా పతాకాలు అవి కనపడేది, సేన ఎట్లా కనపడుతుంది, దూరం నుంచి ఏదో గుంపుగా వస్తున్నట్టు అవి కనిపిస్తాయి, పతాకాలు గితాకాలు ఏం కనపడవు. దగ్గరకు వచ్చాక చూద్దాం, మన గుంపేనా ధవళగిరి గుంపు అర్థం చేసుకుందాం. 2 సైన్యాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ, 3వ సైన్యం కోట లోపలే దాక్కుంది. సరే, ఏం చేశారు, యువరాణి కాంతిమతిని ఆ వీరసేనుడిని లోపలికి ఎక్కిచ్చేశారు. కోటలోనే ఒక పక్కన ఎత్తైన సౌధం మీదకి ఎక్కిచ్చేశారు. అక్కడ ఇంకా రాని వల్ల వెళ్ళి ఈ రాక్షస బంట్లు, ఇతని తాలూకు చిత్రసేను తాలూకు సైనికులు, అమరపాలుడు అంతా తల ఒక పక్కకి సెట్ అయిపోయి నుంచునున్నారు. వీళ్ళు ఏం చేశారు, ఈ నాగవర్మ ఇతను కరవీరుడు కలిసి వెనక్కుండి మొత్తం సైన్యాన్ని లోపలికి పంపించారు. లోపలికి వెళ్తున్నా ఏమీ కదలిక లేదు, కిక్కురు మంటల్లా ఎవరు. పూర్తిగా వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయాక అప్పుడు వీళ్ళిద్దరూ బయలుదేరారు. వీళ్ళు కోట గోడ దాటి కోటలోకి వెళ్ళంగానే అమ్మోయ్ రాక్షసులు బాబోయ్ అని కేకలు వినపడ్డాయి. వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, ఇంకొక నిమిషం సమయం ఇస్తే బాగుండేది, వీళ్ళు పూర్తిగా లోపలికి వచ్చేవాళ్ళు. ఆ పూర్తి కాకుండానే వాళ్ళు తొందరపడ్డారు. మనుషుల వాసనకి రాక్షసులకు ఒక ఉద్రేకం వస్తుంది, ఆ ఉద్రేకానికి లోనైపోయారనమాట. వాళ్ళ ప్లాన్ అయితే బాగానే ఉంది. ఎప్పుడైతే రాక్షసులు అనంగానే కరవీరుడు వీడు నాగవర్మ పరిగెత్తేశారు బయటికి గుర్రాలతో సహా. లోపల నుంచి వచ్చేసిన రాక్షసులు రాతి గదలతోటి చితకొట్టేశారు, యథాశక్తి కొట్టి చంపేశారు. అక్కడి నుంచి కొంత సైన్యం పారిపోయింది. వీళ్ళిద్దరు పారిపోయారు, నాగవర్మ అనుకో, వాళ్ళ వెనకాల పడ్డారు పట్టుకోవటానికి. ఎప్పుడైతే తప్పించుకున్నాడు అన్న మాట రాగానే
ఇక రాజుగారు తర్వాత ఏమో చిత్రసేనుడు ఎవడు వీడిని ప్రాణాలతో తెస్తాడో వాడికి 1000 బంగారు నాణ్యాలు ఇస్తామని, రాక్షసులకి ఆహారంగా 2 మనుషుల్ని ఇస్తామని ప్రకటన చేశారు. వీళ్ళు వెనకాల పరిగెత్తుస్తూ రాతి గదలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, విసిరేస్తుంటే కరవీరుడు ఎక్కిన గుర్రానికి రాత్రి గద తగిలేసింది. దాని వెనక్కాళ్ళు విరిగిపోయింది, బొక్కబొరల పడింది. పడేసరికి ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటాం? నాగవర్మ అమ్మ వీళ్ళ ఉగ్రాక్షుడు ఎంత తెలివైన వాడికి చిత్రసేనుడు సహాయం చేశాడు, కపిలపురం వాళ్ళ చేతి కిందకి వెళ్ళిపోయింది అంటే కాంతిమతి మనకి దక్కడి నుంచి ప్రాణాలతో తప్పించుకోవాలి, అంతే చాలు. వెళ్ళిపోయామా మనం బతికేస్తాం, ఇక్కడే ఉంటే పట్టుపడిపోతాం. ఈ కరవీరుని వదిలిపెట్టడానికి వీలు లేదు. వాడికి అసలు ఉగ్రాక్షుడు అంటే చచ్చే భయం, రాక్షసులంటే. పులిరాయిళ్ళని పంపిస్తున్నాడు, వాళ్ళకి హెడ్డే, కానీ వాడు ఏనాడు రాలా. ఏం చేయాలి? అప్పుడు గబుక్కుని వాళ్ళకి ఒక ఐడియా ఏమొచ్చిందంటే, ఓ పని చేద్దాం, మన వెనకాల కొంత సైన్యం పరిగెత్తుకొచ్చింది కదా, మన శిరస్త్రాణాలు వీళ్ళలో 2 పెట్టి వాళ్ళని ఇంకో పక్కకి వెళ్ళిపోమందామని 2 సైనికులు ఇటు రండి అని విజిలేసి పిలిచి, నెత్తి మీద ఉన్న కిరీటాలనే కదా కుచ్చులుగా ఉండేవి. పులిరాయుడికి ఒక ప్రత్యేకమైన కుచ్చుంది, పులికుచ్చు. ఈ 2 కుచ్చు టోపీలని 2 నెత్తి మీద పెట్టి పారిపోండి అన్నారు. గుర్రాలు వదిలేసి కాలి నడకన ఇంకో పక్కకి వెళ్ళిపోయారు. వీడి గుర్రం ఎలాగో కాలు విరిగిపోయింది, అది పడిపోయింది. 2వ గుర్రాన్ని వదిలిపెట్టేసి వీళ్ళిద్దరూ ఓ పక్కకి వెళ్ళారు. ఈ రాక్షసులు బుర్రగల వాళ్ళు కాదు, చిత్రసేనుడి సైనికుల కంటే రాక్షసులే ముందు పరిగెత్తుకొచ్చారు. శిరస్త్రాణాలే గుర్తుపెట్టుకుని వాళ్ళ వెనకాల పరిగెత్తారు. అడవిలో ఓ పక్కకి వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళకి దొరకలా. కాసేపు అయ్యాక ముందుకెళ్ళాక వాళ్ళకి అర్థమైంది శిరస్త్రాణాలు చూసే తాము వెంట పడుతున్నారని. ఆ నెత్తి మీదే తీసేశారు. దాంతో వీళ్ళే ఉన్నారు, వాళ్ళు మాయమైపోయారు అనుకున్నారు. అంతేగాని మనం ముందెళ్తున్న వాడు నెత్తి మీద టోపీ తీసేశాడు అన్నది ఎక్కల. చిత్రసేనుడు సైనికులు వచ్చేసరికల్లా మొత్తం అంతా కంగాళి అయిపోయింది. వీళ్ళిద్దరూ తప్పించుకుని పారిపోయారు. ఎంత వెతికినా దొరకలేదు. ఈ లోపల ఏమైంది, ఇంకో సైన్యం వస్తుంది కదా, అది ధవళగిరి సైన్యం. దగ్గరకు వచ్చేసరికల్లా పతాకాలు కనపడ్డాయి. వీళ్ళు పతాకం చూపించారు, ఆయన దగ్గరకు వచ్చాడు. తన కొడుకు ఒక్కడే సాహసంతో కపిలపురాన్ని పట్టుకున్నాడని తెలిసి వాళ్ళ నాన్న సంతోషించాడు. చిన్నవాడు 20వ సంవత్సరం వచ్చింది, 18-19 సంవత్సరాలు అప్పుడే కదా అది వచ్చింది రాజ్యం. 20 ఏళ్ళన్నా లేని కొడుకు ఇంత చక్కగా రాజ్యాన్ని పట్టుకున్నాడని ఆయన సంతోషించాడు. అక్కడ లోపలికి వెళ్ళాడు. వాళ్ళు మాట్లాడుకున్నారు. సరే, మన ఉగ్రాక్షుడే ప్రపోజ్ చేశాడు, యువరాణిని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని. ఆయన ఏమన్నాడంటే, ఆ నగరం అంతా అదంతా అడవంతా ఉగ్రాక్షుడిదని మేము వినున్నామంటే చిత్రసేనుడు చెప్పాడు, ఉగ్రాక్షుడు ఒక రకమైన ఉద్రేకి, భర్త రాక్షసుడు అవటం వల్ల ఉద్రేకంగా మాట్లాడతాడు. అతని మాటల వల్ల ప్రజలందరికీ అలాగే అర్థమవుతూ ఉంటుంది. కానీ ఆ రాజ్యం నాది, మా ఇద్దరి మధ్య ఒక ఒడంబడిక ఉంది అనేసరికి ఉగ్రాక్షుడు ఒప్పుకున్నాడు. అవును, మా రాజుగారు వివాహం చేసుకుని స్థిరపడ్డమే నాకు కావాలి. వాడు అడిగాడు కదా నీ కొడుకుని నాకు ఇవ్వాలని. అనేసరికల్లా ఆయన ఏమన్నాడు, నేను నాగవర్మ వల్ల నేను నష్టపోయాను, పిల్లని చెరబట్టేశాడు, మా పిల్లని నాకేమో కుమారులు లేరు, ఎవరైనా సమర్థుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసి ఈ రాజ్యాన్ని వాడి చేతిలో పెట్టాలనుకుంటున్నాను అనేసరికల్లా ఈ తారకేశ్వరుడు కూడా చిత్రసేనుడి తండ్రి కూడా ఒప్పుకున్నాడు. అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే మరి 2 రాజ్యాలు సొంతమైన ఈ అబ్బాయికి. అనుకోకుండా అడవిలోకి వెళ్ళి అపూర్వ సౌధాన్ని పట్టుకున్నాడు. అక్కడి నుంచి ఉగ్రాక్షుడి వల్ల ఇది వచ్చింది. అందరికీ బహుమానాలు ఇచ్చట పెళ్లి సందర్భంలో. అతని అపూర్వ సౌధంలో ఎంత సంపద ఉందో బహుమానాలు ఇచ్చి ఇతనికి అడిగాడు, ఉగ్రాక్ష నీ వల్లే ఇదంతా సాధ్యపడింది, నువ్వు నాతో ఉండటం వల్ల, మరి నీకు కూడా ఏదైనా బహుమానం ఇవ్వదలుచుకున్నాను చెప్పమన్నాడు. అనేసరికల్లా చెప్పాక మాట తిరిగిపోవు కదా మహారాజా అన్నాడు. తిరిగిపోను, అడగమన్నాడు. ఎలాగూ తనకు కొడుకు పుడితే వాడికి 18 ఏళ్ళు వచ్చాక వీడికి ఇవ్వాలన్న ఒడంబడిక ముందే ఉంది, ఇంకా అంతకంటే ఏం అడుగుతాడు? వీడేమడిగాడు ఉగ్రాక్షుడు, రేపొద్దున్న నీ ప్రథమ సంతానం కూతురైనా కొడుకైనా 5వ ఏటే నాకు ఇచ్చేసి, 15 దాకా కాదు, 18 ఏళ్ళు పెద్దవాడు అయ్యేదాకా కాదు, 5వ ఏటే ఇచ్చేయి నాకు అనేసరికి నిర్ఘాంతపోయాడు. కానీ మొదట ఒప్పుకున్నాం, 18వ ఏడు వచ్చాక అయితే ఏమిటి, 5వ ఏట ఇస్తే ఏమిటి, పెంపకానికి అడుగుతున్నాడు. ఒప్పుకున్నాడు. ఎంత సంతోషంగానో ఉగ్రాక్షుడు తన మొత్తం సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. చిత్రసేనుడు కూడా కాంతిమతిని తీసుకుని తన అపూర్వ సౌధానికి వచ్చేసాడు. తండ్రి ఏమో ధవళగిరి వెళ్ళిపోయాడు. వీరసేన మహారాజే కపిలపురాన్ని చూసుకునేవాడు, కానీ ఆ రాజ్యం చిత్రసేనుడిదే.
ఇతని పేరు మీదే అక్కడ రాజ్యం కొనసాగేది. ఇతను వెళ్ళి చూసుకొస్తూ ఉండేవాడు. కొంతకాలం ఇలా హాయిగా కాలం గడిచింది. తర్వాత ఏమైందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే. నమస్తే.